అందరికీ నమస్కారం. సరూర్ నగర్ పిఎస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. మీ మీద కేసు నమోదైంది, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి అని చెప్పేసి. తప్పకుండా. బట్ కారణం ఏమిటి అని అడిగితే, సాయిబాబాని ముస్లిం అన్నారంట కదా, అలాగే ఇంకేవో కొన్ని వ్యాఖ్యలు చేశారంట కదా, అందుకనే మీ మీద కేసు నమోదైంది. కొంతమంది కలిసి కేసు నమోదు చేశారు అని చెప్తున్నారు. ఓకే, చట్టపరంగా పోరాడటం మనకేమి కొత్త కాదు. కేసులు పెట్టి భయపెట్టియాలని చూసే వాళ్ళకి మనం ఎలాంటి కౌంటర్స్ ఇచ్చామో, ఏ స్థాయిలో పోరాటం చూపించామో కూడా ఒకసారి చరిత్ర చూసుకుంటే అర్థమైపోతుంది. సో ఇవన్నీ కూడా, ఈ కేసులు ఇవన్నీ కూడా అలంకారాలే, మాకు అవరోధాలు కాదు. ఇక్కడ నాతో పాటుగా మరికొంతమంది హిందూ ప్రముఖులు, ఇతర ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కూడా ఈ కేసులు నమోదు చేశారంట పలు సెక్షన్ల క్రింద. ఓకే, రేపు పిఎస్ కి వెళ్ళిన తర్వాత వాటి గురించిన మిగిలిన అప్డేట్ మనం మాట్లాడుకుందాం. అయితే సాయిబాబాని ముస్లిం అన్నందుకు వీళ్ళు అఫెండ్ అయ్యారు, లేదా ఇంకేవో కొన్ని పాయింట్స్ దగ్గర అఫెండ్ అయ్యారు, పనిగట్టుకుని ఎవరు సాయిబాబాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు అంటే, అసలు సాయిబాబా ప్రచారాన్ని పనిగట్టుకుని చేసింది ఎవరు అనే మూలాల్లో కూడా మనం వెళ్లాల్సి ఉంటుంది. వెళదాం. అన్నిటికీ కాలమే కొన్ని ఏర్పాటు చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ విధమైన ఘట్టం ఏర్పడింది. దీని ద్వారా జరిగేటటువంటి మంచిని హిందూ సమాజం చూడబోతూ ఉంది. ఇక్కడ నేను ఒక పాయింట్ ని మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను. సాయిబాబా సచ్చరిత్ర 11వ అధ్యాయం, హాజీ సిద్దికి ఫాల్కే అనే భక్తుడికి సంబంధించిన ఘట్టం. అందులో ఓవరాల్గా పూర్వపరాలని నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు. బాబా, ఆ ముదుసలి హాజీని మసీదులో కాలు పెట్టనీయవేళ అనేక మంది వచ్చి నిన్ను దర్శించుకోవచ్చున్నారు, వాని నేల ఆశీర్వదించవు అని బాబాని అడిగితే, బాబా ఇట్లని జవాబిచ్చను. ఎట్లా? శ్యామా, విషయములను గ్రహించే శక్తి నీకు లేదు, నువ్వు చిన్నవాడవు. అల్లా ఒప్పుకొననిచో, ఎవరు? అల్లా ఒప్పుకొననిచో నేనేమి చేయగలను? వారి కటాక్షము లేనిచో మసీదులో పాదము పెట్టగలుగు వారెవ్వరు అంటూ ఆయన మాట్లాడడం జరిగింది. అంతేకాదు, శ్యామాతో ఇంకేదో మాట్లాడుతూ చివరిలో ఒక లైన్ ఉంది చూడండి, విచిత్రంగా ఉంది. మసీదులో ఈనాడు మేకను కోసెదము, వానికి దాని మాంసము కావలను, రొండి కావలను, కప్పూరములు అంటే వృషణములు కావలను కనుగొనుము అంటూ ఇక్కడ మటన్ గురించి ప్రస్తావిస్తున్నారు బాబా గారు. మరి ఇప్పుడు ఆయన ముస్లిం కాదు అని ఎలా అంటారు? ఆయనే చెప్పుకుంటున్నాడు కదా అల్లా ఆజ్ఞ లేనిదే అని. సబకా మాలిక్ ఏక్ హై, అల్లా మాలిక్ అంటూ తిరిగాడు కదా ఆయన. ఇప్పుడు సిరాజ్ రెహమాన్ ఉన్నాడు, ఆయన కూడా చెప్తాడు కదా సాయిబాబా ముస్లిం అని చెప్పేసి. సాయి అనే పదము పర్షియన్ పదం, అవన్నీ పక్కన పెట్టండి. సాయి చరిత్ర ఆధారంగానే ఒక పాయింట్ చెప్పాను, ఇలాంటి బోలెడు ఉన్నాయి. నేను అనేది ఏంటంటే, సాయిబాబా ముస్లిం హిమ్సెల్ఫ్, ఆయన చాలాసార్లు దాన్ని ప్రతిపాదించుకున్నారు, ఆయన మసీదులోనే ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా ఒప్పుకొని సాయిబాబాని సాయిబాబాలా పూజించుకోండి, సాయిబాబా గారిని తీసుకొచ్చి మా రాముడిని, కృష్ణుడిని, అమ్మవార్లను అవమానించకండి అని చెప్పడము తప్పైపోతే, కేసులు పెట్టేస్తే, లాసుల్లోకి లాగాలని చూస్తే ఎవడు భయపడతాడు? ఎందుకు భయపడతాము? రేపే సరూర్ నగర్ పిఎస్కి వెళ్ళబోతూ ఉన్నాం. మీరు కూడా కేవలం మద్దతుగా రావాలి అనుకుంటే రావచ్చు. ఈ ధర్మయుద్ధంలో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయండి. సత్యమేవ జయతే. జై హింద్, జై భారత్.